చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వనస్థలిపురంలో ఓ దారుణ ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటనలో ఒక అమ్మాయి బీఈడీ చదువుతున్న అమ్మాయి అనుమానాస్పదంగా ఆత్మహత్యకు ప్రయత్నించింది. తాను ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటోంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమెకి ఈ పరిస్థితి వచ్చింది? తన సిస్టరు, వాళ్ళ పేరెంట్స్ లైవ్ కాల్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏం జరిగింది? మీ సిస్టర్కు అనుమానాస్పదమైనటువంటి పరిస్థితుల్లో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారని చెప్పేసి మీ ఫాదరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది. అసలు ఏం జరిగింది? అవును. మీ సిస్టర్కు బీఈడీ చదువుకునే అంత అమ్మాయికి మంచిగా అసలు ఆమెకి ఏం అవసరం వచ్చింది? సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆమెకు? అలాంటి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి అసలు? మా ఇంటికాడ 3 నెలల నుంచి ఉంటుంది. ఎప్పుడు అంత బాధపడేంత స్థితిలో అయితే ఎప్పుడు లేదు. అలాంటిది సడన్ గా నాకు కాల్ వచ్చింది. ఇట్లా మా కింద వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, మీ మీ చెల్లి సూసైడ్ చేసుకున్నారో ఏమైందో తెలీదు, హాస్పిటల్కి ఒక అబ్బాయి వచ్చి తీసుకెళ్తుండు, మీరు త్వరగా రండి అని నాకు కాల్ చేశారు. వెళ్లి లోపే ఆ అబ్బాయి ఆటోలో ఒళ్ళో కూర్చొని తీసుకెళ్లిపోతుంటే నేను ఆటో ఆపి నేను మా చెల్లిని తీసుకుని ఆ అబ్బాయి ముందు కూర్చున్నాడు. అప్పటికి నేను ఆ అబ్బాయిని అడుగుతుంటే ఆ అబ్బాయి సమాధానం ఇవ్వట్లేదు. హాస్పిటల్కి వెళ్ళగానే నాకు ఎందుకో అనుమానం వచ్చి ఫోన్ లాక్కుంటుంటే డాక్టర్ పిలుస్తున్నట్టు తిరగగానే ఒక్క నిమిషంలో మాయమైపోయిండు. అనుమానంగా ఉంది. ఆయనే చేసిండేమో, ఆయన ఏం చేసిండో మాకు అర్థం కావట్లేదు. అసలు అతను ఎవరు? ఎందుకు వచ్చాడు అక్కడకు? అది మాకు తెలియదు కదా. అంటే మీ సిస్టర్ వేరే ఉంటారా, మీతో ఉండరా? మాతోనే ఉంటారు, మేము ఉండం ఇంట్లో. నేను టీచర్ ని, మా సార్ బ్యాంక్ లో వర్క్ చేస్తారు. మేము మార్నింగ్ వెళ్ళిపోతాం. ఓకే. మా సిస్టర్ 1 అవర్ బ్యాక్ కాల్ చేశారు, నేను కాలేజ్ కి వెళ్తున్నా, డెజర్టేషన్ ఉంది, ప్లానింగ్ చెప్తామన్నారని నాకు చెప్పారు. 1 అవర్ బ్యాక్ చెప్పిన 1 అవర్ కి నాకు ఇట్లా కాల్ వచ్చింది. మమ్మీ డాడీ మీతో ఉండరు, వేరే చోట ఉంటారు? మేము హైదరాబాద్ లో ఉంటున్నాం 2 ఇయర్స్ నుంచి. ఓకే ఓకే. అంటే ఎప్పుడు ఏదన్నా బాధపడుతున్నట్టు గానీ, లేదంటే ఎవరి గురించి అన్నా చెప్పడం గానీ, ఎవరన్నా తన్ని హెరాస్ చేస్తున్నారని అట్లా ఏం చెప్పలేదా? ఎప్పుడు లేదు. చాలా సంతోషంగా మా పాపతో ఆడుకుంటది. సాయంత్రం మేము రాగానే నేను ట్యూషన్ చెప్పేటప్పుడు మా పాపతోనే ఉంటది. తనే మొత్తం హెల్ప్ చేస్తా ఉంటది నాకు ఓపిక ఉండదు అని. అసలు ఎప్పుడు మాకు అట్లా కనబడదు. బయటికి వెళ్తా ఉంటాం, అది కావాలి ఇది కావాలని అన్ని అడుగుతా ఉంటది. కానీ నాకు ఇలా ప్రాబ్లం ఉంది, ఇంత బాధపడడం, ఏడవడం ఎప్పుడు మా ఇంట్లో లేనే లేదు. అసలు అతను ఎవరు? మీ ఇంటికి వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నాడు? అది మాకు అర్థం కావట్లేదు. తనే చేసిండేమో అని మా అనుమానం ఉంది. ఎందుకంటే మా చెల్లికి అంత ధైర్యం లేదు. కానీ ఫస్ట్ టైం వచ్చిన అట్లే అనిపిస్తుందా మీకు? లేకపోతే ఇంతకు ముందు ఏమన్నా అతను వచ్చి ఉండొచ్చా మీ ఇంటి వైపు? తెలీదు. మేము ఉండం కదా ఇంట్లో. పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళం. ఓకే. సీసీ కెమెరాలు అట్లా ఏమన్నా చూసారా? మాకు కనబడలేదు. ఎప్పుడు మాకు కనబడలేదు. మా లైన్ లో సీసీ కెమెరాలు ఏం లేవు. బిల్డింగ్ లో గానీ ఏం లేవు. ఆ లైన్ లో కూడా ఎక్కడ లేదు. మరి పోలీసులకు రిపోర్ట్ ఇస్తే ఏమన్నారండి వాళ్ళు? మేము చూస్తాము, మేము చేస్తాము అంటున్నారు కానీ ఇప్పటిదాకైతే ఏమీ చేయలేదు. తనని పట్టుకోలేదు. 5 రోజులు అవుతుంది. మేము అడుగుతున్న ఎస్ఐకి కాల్ చేస్తూనే ఉన్నాము. మేము చేస్తాము అంటున్నారు కానీ ఇప్పటిదాకా ఆ అబ్బాయిని పట్టుకోలేదు. ఒక్క నిమిషంలో పట్టుకోవచ్చు. మేము ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాము ఆ అబ్బాయిది. మా చెల్లి దాంట్లో మొత్తం చేసి. ఓకే. తన ఫోన్ లో నంబర్ ఉంది. అయితే తన ఫోన్ లో నంబర్ ఉంది. నెంబర్ ఎక్కడుంది? స్నాప్ చాట్ ద్వారా ఆ అబ్బాయి సాయి అనే ఫ్రెండ్ అనే ఎవరో ఉంటే ఆయన దాంట్లో అవన్నీ వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ చూసి మేము ఆ సాయి ద్వారా మొత్తం కనుక్కొని ఆ అబ్బాయి హాస్పిటల్ కి వచ్చిండు, సాయి అనే అబ్బాయి ఆ రోజే. అప్పుడు మేము నెంబర్ తీసుకుంటే ఆ నంబరు ట్రాన్సాక్షన్ హిస్టరీస్ లో ఉన్నాయి ఫోన్ పే లో. ఈ సాయి ఎవరు? అక్కడ రసూల్ అనే అబ్బాయి ఫ్రెండ్ అంట. ఆ అబ్బాయి పేరు రసూల్. ఓకే ఓకే. ఆ అబ్బాయి కూడా వచ్చాడు. అయితే సాయి కూడా వచ్చాడు అబ్బాయి వచ్చిండు. తర్వాత వచ్చిండు. మేమే కాల్ చేసాం. మా చెల్లి ఫోన్ నుంచి సాయి అని డీటెయిల్ ఉంటే మేమే కాల్ చేసాము. ఓకే. మరి అతనేం చెప్తున్నాడండి? ఎప్పటి నుంచి వీళ్ళిద్దరికి పరిచయం? అసలు ఎక్కడ పరిచయం? ఏమన్నా అడిగారా మరి మీరు ఈ సాయిని? అడిగాము. అడిగితే ఆయన ఏమన్నాడు, ఆ అబ్బాయి కంట అదేంటి యుఎస్ కి మొత్తం వచ్చేసింది, వెళ్ళిపోతున్నా అని చెప్పిండంట. వీసా వచ్చిందంట. వచ్చింది, మేము ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర గొడవ అయిందంట. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర గొడవ అయిందంట. ఇలా బ్రేకప్ చేసుకుందాము, నాకు వీసా వచ్చింది, మన ఇద్దరికి సెట్ అవ్వదు అని ఏదో గొడవ చేసుకున్నారని సాయి అనే అబ్బాయి చెప్పిండు మాకు. ఎవరు? మీ సిస్టర్ ఈ రసూల్ అనే అబ్బాయి చేసుకున్నారు గొడవ? అబ్బాయి. దాంతో ఆ కోపంలో ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళింది. అంతవరకే తెలుసు నాకు. అంటే వాళ్ళిద్దరి మధ్యన లవ్ అఫైర్ ఉందేమో అండి అయితే, ఇప్పుడు సాయి చెప్పిన దాన్ని బట్టి. అవును. మీకెప్పుడు ఏం అనుమానం రాలేదు? మీకెప్పుడు ఏమి చెప్పలేదు? ఎప్పుడు అలా లేదు కూడా. అసలు మేము ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువ ముట్టుకునేది కాదు. ఇలా రీల్స్ ఉంటది. మా పాపతో వీడియోస్ చేయడం, ఫోటోస్ తీయడము, నాకు హెల్ప్ చేయడం, ఇదే చేసేది. కానీ
ఇట్లా చాటింగ్ చేయడాలు, ఫోన్లు మాట్లాడడం నాకు ఎప్పుడు కనబడదు. నేను ఏమైనా చాటింగ్ చేసినా వెంటనే చూస్తా ఉంటా. నార్మల్ గా రీల్సే ఉండేది కానీ ఇలా చాట్ చేస్తున్నట్టు ఏమి ఉండేది కాదు. ఓకే. చాట్ ఓకే. చేస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆ గర్ల్స్ తోనే కనబడేది నాకు. ఇట్లా అదే. అన్వాంటెడ్ గా ఎప్పుడు కనబడలేదు. మరి తన ఫోన్ తీసుకొని ఒకసారి చూసేది ఉండేనండి మీరు? అందులో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉండేదేమో, తెలిసేదేమో కనీసం? చూసాం, ఏం లేదు, అన్ని డిలీట్ అయి ఉన్నాయి. డిలీట్ ఒక స్నాప్ వీడియోస్ ఉన్నాయి అంతే. అంతే ఇక. ఇతనికి సంబంధించింది ఏం లేదు ఇన్ఫర్మేషన్. ఏం- అసలు ఎక్కడ ఉంటాడు ఏంటి ఏం తెలీదేమో. ఖమ్మంలో ఉంటారంట, టేకులపల్లిలో ఉంటారంట. అది ఆ సాయి అనే అబ్బాయి చెప్పాడు మాకు. మరి ఈ సాయిని అడిగితే డీటెయిల్స్ ఇస్తాడు కదండి. అప్పుడు పోలీసులకి ఇస్తే వాళ్ళు అది వాళ్ళు మూవ్ అప్ అవ్వట్లేదు. మేము చెప్పాం కూడా, సాయి అనే అబ్బాయి అంటే ఆ అబ్బాయి నంబర్ పంపిమన్నారు. నిన్న పంపించాం కూడా. ఉమ్. మేము కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. మా ద్వారా మేమేమైనా ప్రయత్నిద్దాం అనుకుంటాం. ఇప్పుడు మీ సిస్టర్కి ఎలా ఉందండి? తను ఓకేనా? అంటే అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారా? ఏం లేదు, చెప్పట్లేదు డాక్టర్. అదేంటి? అంటే ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజరేనా? ఆమె లైఫ్ రిస్క్ లేదా? అవన్నీ చెప్పాలి కదా. లేదు, ఏం చెప్పట్లేదు. కష్టము, వెంటిలేటర్ మీదే ఉన్నారు. వెంటిలేటర్ మీద ఉన్నారా? అంటే హ్యాంగ్ చేసుకున్నారా లేకపోతే ఏమైనా తీసుకున్నారా అండి? హ్యాంగే అంట. కానీ అది మా చెల్లి అయితే అంత చేసుకోలేదు. మా అనుమానం ప్రకారం తనే చేసిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మా ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఫ్యాన్ ఏం వంగి లేదు. బెడ్ అంతా నార్మల్ గానే ఉంది. చైర్ అంతా బెడ్ మీద ప్రాపర్ గా ప్రాపర్ గానే ఉంది. ఇట్లా పడిపోవడం గానీ అట్లా ఏమీ లేదు. ఓకే. అనుమానం వస్తుంది. ఫోన్ లో అన్ని డీటెయిల్స్ డిలీట్ చేసింది కూడా తనేనేమో అని అనుమానంగా ఉంది మాకు. అదే ఎందుకంటే ఇవన్నీ- అంత యోచన మా చెల్లి చేసుకోలేదు కదా డిలీట్. తను బ్రేకప్ అన్నప్పుడు మా చెల్లి ఎందుకు చేసుకుంటది? ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కానీ మొత్తం తేలాలండి. వాళ్ళు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే గనక ఇమీడియట్ గా. ఇట్లా బాగుంటది. మేము అదే అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఇంకా ఈ 5 days నుంచి ఒక్క రెస్పాండ్ లేదు. అట్లీస్ట్ 5 days అవుతుంది. మేము ఫోన్ నెంబర్ ఇచ్చాము. దాని ద్వారా కూడా వాళ్ళు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలే. పట్టుకుంటాం అని అంటున్నారు. ఎంతసేపు పట్టుకోవడము, మేము పట్టుకుంటాము, మేము వస్తాము, ఇదే అడుగుతున్నారు. మీ ఎలా ఉందని అడుగుతున్నారు కానీ ముందుకు మాత్రం పోవట్లేదు. అసలు ఇన్ని రోజులు బయటికి ఎందుకు రాలేదండి? చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది మ్యాటర్ కూడా. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మేము సీరియస్ గా చేస్తామన్నారు. మేము ఆ ప్రాబ్లం లో ఉన్న వాళ్ళు డాక్టర్స్ 10 minutes కి ఒకటి చెప్తున్నారు, నైట్ ఒకటి చెప్తున్నారు, మార్నింగ్ ఒకటి చెప్తున్నారు. మేము అందరం ఆ టెన్షన్ లో హాస్పిటల్లో తిరుగుతున్నాం. ఇది Okay. మూడు హాస్పిటల్ మేము తిప్పడము. ఓ. మమతా నుంచి రష్ కేర్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఖమ్మం మమతకి ఇప్పుడు మీరు కూడా అయినా ఆ ఖమ్మంలోనే బాధలో ఉన్నారా? చేసి పెట్టాము వెళ్ళి. ఆ. అంటే మీది కూడా ఖమ్మమేనా అండి నేటివ్? మాది కూడా ఖమ్మమే. ఓకే. మేము హైదరాబాద్ లో ఉంటున్నాం అక్కడ 2 అదేలేండి సంవత్సరాలు. అదేలే. ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారు? ఖమ్మంలో ఉన్నారా హైదరాబాద్ లో ఉన్నారా? మీ ఖమ్మం sister? మమతా హాస్పిటల్లో ఉన్నాం. ఖమ్మంలో ఉన్నారు. మీరు కంప్లైంట్ అక్కడ ఇచ్చారా అండి హైదరాబాద్ లో ఇచ్చారా మరి? అక్కడే వనస్థలిపురంలోనే ఆ ఇచ్చారు. జోన్ కే అక్కడే ఇవ్వండి అన్నారు. మేము అక్కడే ఇచ్చాం. ఎస్ఐ గౌతమ్ సార్ గారు. అదేలేండి. వాళ్ళు సీరియస్ గా కొంచెం మరి ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజానిజాలన్నీ చెప్తే బయటకు వస్తాయండి. ఫస్ట్ బాగుంటది. అన్నిటికంటే అబ్బాయి ముఖ్యంగా మీ వస్తే అసలు సిస్టర్ ఆ అబ్బాయి వస్తేనే మాకు ఆ డీటెయిల్స్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మా చెల్లి చెప్పే పరిస్థితి పొజిషన్ లో లేదు కాబట్టి ఫస్ట్ అయితే మీ సిస్టర్ సేవ్ కనీసం అవ్వాలి. మాకు ఆ న్యాయమైన జరగాలి. ఏం జరిగింది అక్కడ అనేది అవును ఆమె చెప్పాలి లేదా అతను చెప్పాలి. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవును. చెప్పాలి. చెప్పాలి. ఫస్ట్ అయితే మీ సిస్టర్ సేవ్ అవ్వాలండి. దాని మీదే ముందు దృష్టి పెట్టండి అందరూ కూడా. ఫస్ట్ ఆమె సేవ్ అవ్వాలి కదా. ఆప్షన్ లేదు, కష్టం అంటున్నారు డాక్టర్స్. బ్యాడ్ లక్ అండి. ఆమెకి త్వరగా కోలుకోవాలని లేదండి, లేదు, ఆప్షన్ లేదు. వాళ్ళు నేను ఫస్ట్ డే చెప్పినప్పుడే వాళ్ళు మాకు చెప్పేస్తేనే మేము మా పేరెంట్స్ కి కాల్ చేసాము. ముందు నుంచే చెప్తున్నారు వాళ్ళు. మేమే డబ్బులు పెడుతున్నాం, బతికిద్దేమో, ఛాన్స్ అని ఇస్తారేమో అని. అంతేగాని ముందు నుంచి చెప్పేశారు. అక్కడ మమతా డాక్టరే చెప్పేశాడు ఓ. ఇంకే ఎయిర్ పోవట్లేదు అని, ఆక్సిజన్. కనీసం ఆమె ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళకి సరైన శిక్షణ పడితే ఆమె కొంచెం మనశ్శాంతి అన్న ఉంటుంది. మీకు లేకపోతే ఫస్ట్ మేము ఊరుకోము. ఏంటండి? అంత వయసు, అంత అవసరం ఏం రాలే మా చెల్లికి. ఆయన ఎంత బాధ పెట్టుంటే మా చెల్లి ఆయన చేసిండో మరి ఎవరు చేశారో తెలియాలి కదా. అవును ఫస్ట్ ఏం జరిగిందనేది తెలియాలి కదా అసలు. మాకు తెలియదు కదా. అవును రైట్ అండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి. మీ సిస్టర్ ఏం జరిగిందనేది కనీసం ఫస్ట్ తెలియాలి అసలు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఏమన్నా ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, నంబర్ ఉంది కదా. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.